డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. అసోసియేషన్ వ్యవహారాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ అధ్యక్షురాలు సుమలత వర్గం లేఖ విడుదల చేసింది. మరోవైపు ఈసీ సభ్యుల రాజీనామాలు, బై ఎలక్షన్ ప్రకటనతో వివాదం కొత్త మలుపు తిరిగింది. అసోసియేషన్ జనరల్ బాడీ తీసుకున్న తీర్మానాల్లో ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవడం సరైనది కాదని అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ తరపున అధికారిక లేఖను విడుదల చేశారు. ఇటీవల రాజీనామా చేసిన 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల స్థానాలకు వెంటనే బై ఎలక్షన్ నిర్వహించాలని సుమలత వర్గం పట్టుబడుతోంది. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కొన్ని రోజులుగా జానీ మాస్టర్ వర్గం, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అసోసియేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మొత్తం 16 మంది ఈసీ సభ్యులతోనే అసోసియేషన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ను అధ్యక్షురాలు సుమలత సస్పెండ్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎప్పటికీ శేఖరమ్మ నాకు బ్రదర్. అయితే భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, అందరూ మంచి వాళ్ళు. మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటా. వాళ్ళ మంచి గురించి మేము ఎప్పుడు ఏమంటారు ఫ్రెండ్గా ఉంటాము. అందరూ మంచి వ్యక్తులు. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేము ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖరమ్మ నాకు ఏమైనా ఇబ్బంది అంటే కలిగించుకుంటూ వస్తాం.